రిషి బేబీ. హాయ్ హాయ్ రిషి బేబీ. ఓహో సో రిషుని ట్రిప్ లో ఎలా మేనేజ్ చేస్తాం అనేది టాస్క్ అన్నమాట. వేర్ ఈజ్ రిషన్? సో యాక్చువల్లీ పిల్లలతో ట్రిప్ అంటే బాగానే ఉండొచ్చు, కానీ సరంజా మా ఇంట్లో ఉన్న సగం సామాన్ అంతా కార్లో పెట్టుకుని వెళ్ళాలి. ట్రక్ వెనకాల ట్రంక్ మొత్తం నిండిపోయింది. యాక్చువల్లీ మన కార్కి పెద్ద యూనో డిక్కీ ఉంటుంది అనమాట, అది మొత్తం కూడా నిండిపోయింది. అంత సామాన్ పెట్టుకోవాల్సి వస్తుంది. అదొక్కటి కొంచెం కష్టం అనిపించింది, బట్ రెస్ట్ ఆల్ ఈస్ గుడ్. రిషా అరుస్తున్నాడు, మీరు యాజ్ యూ కెన్ లిసన్. రిషు బాబు ఫోన్ పెడితే చాలా beautiful lady, hello beautiful girl. అబ్బో బాగున్నాయి స్వెట్స్. మేము వెళ్ళొద్దా? బేబీ ఉన్నాడు చూసుకో. కిట్టి బేబీ మంచిగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు వీడిని లేపాలి, కొంచెం రెస్ట్ ఇవ్వాలి మన బేబీకి. లెగిసాడ్రు చిట్టాళ్ళు అప్పుడే లేచాడా బుడ్డి తల్లి. సరే పండుకో. హలో హాయ్ గైస్. రెండు గుండులే. కూడా గుండు, నేను గుండు. లిచు లిచీ ఫ్రూట్ ఫ్రూట్ ఫ్రూట్. హాయ్ చెప్తున్నాను. గుడ్ మార్నింగ్. మాకు గుడ్ మార్నింగ్ ఇప్పుడే అయ్యింది. ఇప్పుడే లేట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రిషమ్మ. జాగ్రత్త మమ్మీ, బురదగా ఉంది. హాయ్ రిషు. చల్లగా ఉందా? చల్లగా ఉందా? ఈ అమెరికన్ ఫుడ్ తినలేక మమ్మీ పులిహోర వేసింది గైస్. యమ్మీ పులిహోర. సో యమ్మీ యమ్మీ పులిహోర. Rishu is getting his 5 months dose of sunlight today. ఎందుకంటే కదా నాన్న నీకు సన్లైట్ వస్తుందా? చాలా రోజుల తర్వాత సన్లైట్ వస్తుంది వాడికి. ఎందుకంటే రిషు ఇస్ అ వింటర్ బేబీ కదా. వింటర్ బేబీ అయ్యేసరికి వాడిని బయటకు తేలేకపోయాము ఎప్పుడు, ఎందుకంటే స్నో వల్ల. సో ఫైనలీ 5 months ఆఫ్ సన్లైట్ డోస్ ఈ ఒక్క రోజులో మనోడు ఫినిష్ చేస్తున్నాడు.
ఈ ట్రిప్లో ఫుల్గా వచ్చిందిలే సన్ వర్షము కోల్డ్ అన్నీ. నచ్చిందా నాన్న నీకు? ఆడుకుంటున్నావా? నచ్చిందా? అది చూడు సన్నకి చూడు కళ్ళు అలా మూసేస్తాడు వాడు, ఇంకా అలవాటు అవ్వలేదు కదా. అది చూసావా ఫోన్ పెట్టంగా వచ్చేసాడు. వచ్చేసాడు హోటల్కి. వా హోటల్కి వచ్చేసావా? ఇప్పుడు డ్రెస్ తీసుకుంది నేను ఇంకా నువ్వు వెళ్ళి ఇంకా. సరే వెళ్దామా? లగేజ్ తెచ్చుకోవాలి. అవును, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ వల్లనే హ్యాండ్సమ్గా ఉన్నాను తెలుసా? ఎందుకంటే షర్ట్ స్పెట్స్ అవన్నీ నువ్వే సెలెక్ట్ చేసావు కాబట్టి. స్పెట్స్ నేను సెలెక్ట్ చేయలేదు, షర్ట్ అయితే. థ్యాంక్ యూ. నా ఫేస్ కూడా చూపిస్తా. ఎప్పుడైనా ఒప్పుకుంటావా టేస్ట్ లేదని నీకు? ఆఫ్ కోర్స్. నా విషయంలో తప్పితే నీకు టేస్ట్ లేదు. అది రాంటారు తొందరగా వెళ్దాం రా. అది చూసుకోడు నువ్వు అసలుకి. Yummy. Do you want to have a bite? వాడు చూస్తుంది పాపే. ఇక్కడ నుంచి ఫాల్స్ కనపడుతుంది కానీ జస్ట్ అలా వెళ్ళేది కదా. Took us 29 years to watch Niagara Falls for us, okay? అవును. Rishu is watching it around 4 months of age. లక్కీ ఫెలో. Very lucky. You guys ready? Yeah, we are ready. Nishan, are you ready? Yeah. Rishu, మనం లాస్ట్ టైం వచ్చాం చూడదు. సన్సెట్ కూడా చూడొచ్చు మనం ఈరోజు. ఇక్కడే ఉంది కదా సన్సెట్. ఆయన ఈవిడ ఉంచుకోవట్లా. వావ్ గైస్, ఇప్పుడు మేము నైగ్రా ఫాల్స్కి వచ్చాం. మీకు నైగ్రా ఫాల్స్ చూపిస్తా. అసలుకి ఈరోజు వాటర్ ఫుల్ జోష్లో ఉన్నాయి, మామూలుగా లేదు అసలు ఇక్కడైతే. వావ్, అమేజింగ్ గైస్. మేము యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు తొందరగా వచ్చాము, అందుకనే ఎర్లీగా వెళ్ళేసి ఒకసారి చూసేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. ఈరోజు బాగా వెదర్ మంచిగా ఉంది. ఇంకా రేపు ఎలా ఉంటుందో తెలియదు. రైట్ నౌ అయితే కొంచెం చల్లగానే ఉంది, చూడాలి. ట్రాలీని ఎక్కడ పడితే అక్కడ నడుపుతున్నావు అసలు నువ్వు. ట్రాలీకి ఒక దారి ఉంటుంది, ఆ దారిలో వెళ్ళు. ఆగలేకపోతున్నారు అసలుకి. హాఫ్ అన్ అవర్ కూడా హోటల్లో ఉండని లేదు. పదండి
ఇదిగోండి గైస్, ఇదే గైస్ రివరు. దేర్ యు గో. అక్కడికి వెళ్తున్నాం మనం, అక్కడికి వెళ్ళి చూపిస్తాం ఇంకా. ఏ వాటరు? అమ్మ నిన్ను కప్పేశారా నాన్న? ఇక్కడ మొత్తం గడ్డ కట్టిపోయింది, గడ్డ కట్టిపోయింది. అదిగో అక్కడ చూసారా, అక్కడ కూడా ఉంది. ఇదంతా స్నో గడ్డ కట్టిపోయింది. అది అక్కడ చూసారా, వాటర్ అంతా గడ్డ కట్టిపోయింది. ఫోన్ కూడా ఊగిపోతుంది అసలుకి గాలికి. అమేజింగ్ గైస్. మేము సన్సెట్ టైంకి వచ్చాము. సన్సెట్ అండ్ నయాగ్రా ఫాల్స్ ఆర్ బెస్ట్ యాక్చువల్లీ. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా నయాగ్రా చూసిన తర్వాత ఎవరికైనా ఇష్టం లేకుండా ఉండదు. అవును, చాలా బాగుంది. యాక్చువల్లీ ఈరోజు మనం కరెక్ట్ టైంకి సన్సెట్ టైంకి వచ్చాం. అది విచ్ ఈస్ వెరీ బెస్ట్ అసలుకి. ఇటు వెళ్ళందా? ఇదిగోండి గైస్, ఈ టవర్ ఉంది కదా, ఈ టవర్ ఏంటంటే కిందకి వెళ్ళటానికి ఎలివేటర్ ఉంటుంది అనమాట, మేడ్ ఆఫ్ మిస్ట్. సో మేము యాక్చువల్గా రైట్ నౌ వింటర్ టైంలో వచ్చాం కాబట్టి ఇంకొక 1 వీక్ 2 వీక్స్ ఆగితే ఆ మేడ్ ఆఫ్ మిస్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. మేడ్ ఆఫ్ మిస్ట్ అంటే ఇక్కడ నుంచి క్రూజ్ ఉంటుంది. ఆ క్రూజ్ ఆల్మోస్ట్ అక్కడ దానికి ఇక్కడ ఇలా కింద క్రూజ్ ఉంటుంది. ఆ క్రూజ్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తుంది అనమాట. సో అక్కడ నయాగ్రా ఫాల్స్ ఉన్నాయి కదా, ఆ లాస్ట్ కార్నర్ వరకు తీసుకెళ్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చాం కానీ మాకు అంత ఛాన్స్ లేదు. అక్కడేమో కెనడా వాళ్ళు వస్తాయి, అక్కడ కెనడా వాళ్ళు క్రూజ్ ఉంటుంది. ఇక్కడ కిందేమో మన వాళ్ళు క్రూజ్ ఉంటుంది అనమాట. సో అది బోర్డర్, అక్కడక్కడ బోర్డర్ ఏమి లేదు కానీ ఇక్కడ అందరూ ఒకటే బోర్డర్. అండ్ దట్ ఈస్
USA టు కెనడా బ్రిడ్జ్ అనమాట. చూస్తావా నువ్వు నయాగ్రా ఫాల్స్? చూస్తావా? తీసుకుని కళ్ళు ఆర్పేస్తున్నాడు కళ్ళు. అయ్యో 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 చలేస్తుందా నాన్న నీకు? మమ్మీ దాలేదు. బా చాలా బాగుంది గైస్. బయట అయితే లేకుండా ఫస్ట్ టైం అంటే ఒంటరిగా ఇప్పుడే అనిపిస్తుంది నాకు. పైనే ఉన్నాడు. మళ్ళీ వెళ్తున్నాం గైస్ ఊరికే సరదాగా కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేద్దామని. కసినో అది జనాలందరూ అక్కడే ఉంటారు. ఇంకా ఈ స్టేడియం లాంటిది ఉంది, ఏందో చూడాలి ఒకసారి వెళ్ళేటప్పటికల్లా. గైస్ ఆకలేసింది గైస్. ఇప్పుడే కొంచెం వెళ్ళేసి ఏమైనా తిందామని చెప్పి అనుకుంటున్నాం. అయితే డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్ళి తిందామని. బుడ్డిగాడు ఉన్నాడు, సో బయట చల్లగా ఉంది అని తీసుకురాకూడదని అనుకుంటున్నాం. బట్ స్టిల్ వీ హ్యావ్ టు గో నౌ, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నయాగ్రా ఫాల్స్. మీకు చూపిస్తాం. సో అలాగే మనం ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాం పికప్ కోసం. ఫిలిపిన్ రెస్టారెంట్ చూద్దామని వచ్చాం. రోల్స్ అయిపోయినాయి అంట. రోల్స్ ఇక్కడ కాదంట, కాకి రోల్స్ లాస్ట్ ఇయర్ పెట్టారంటే ఇప్పుడు లేవంట. ఓకే, నో ప్రాబ్లం. అలా అయితే ఇక్కడ ఉన్నాయి. స్టాల్ ఉండేదంట కాకి రోల్స్. సో ఇట్స్ ఓకే. ఇదిగోండి గైస్, ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉండిద్ది అనమాట. కరెక్ట్గా మన హోటల్ పక్కనే ఉంటుంది, కానీ మేము చాలా దూరం తిరిగి వచ్చాము వెళ్ళి. బట్ యా, దిస్ ఈజ్ రియల్లీ నైస్. సో వీ హ్యావ్ నూడిల్స్, ఆల్ ఇండియన్ ఫుడ్ యాక్చువల్లీ. ఎవరెస్ట్ క్యాఫే అంట, అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ అక్కడ నుంచి షాపింగ్ మొత్తం లాస్ట్ వరకు ఉంటాయి అంతా. సో డే టైంలో ఫుల్ ఉంటుంది అనమాట ఇక్కడ. చాలానే ఉన్నాయి నూడిల్స్, మోమోస్, ఫ్రైడ్ రైస్ అండ్ డ్రింక్స్, పకోడా, సమోసాస్ కూడా ఉన్నాయంట. చూడు సమోసా. అట్లా మిక్కి మౌచ్, మావచ్చు
మిక్కీ మౌచ్, రిచ్ మౌచ్. ఇంకోండి గైస్, నైట్ వెళ్తున్నాము. నయాగరా ఫాల్స్ అదిగో కలర్ఫుల్గా మీకు కనపడుతున్నట్టే ఉన్నాయి ఇక్కడ నుంచి. సో లైట్ షో అనమాట. లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బి. బాగా చల్లగా ఉంది, అందుకని చెప్పేసి కోట్స్ వేసుకున్నాము. నైట్ వ్యూ చూసేసి వెళ్ళిపోదాం అనేసి జస్ట్ ఒక 5 minutes అలా. 5 minutes అలా. గైస్ అమేజింగ్ ఉంది, కలర్స్ రిఫ్లెక్షన్స్ పడుతున్నాయి అనమాట ఫాల్స్ మీద. ఇట్లా పొగలు ఇట్లా పొంగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. అక్కడ ప్రొజెక్టర్ లాగా లైటింగ్స్ అయితే పెట్టారు అక్కడ. ఆ లైటింగ్ షార్ప్ ఫాల్స్ మీద పడి అమేజింగ్ ఉంది గైస్. యూ విల్ లవ్ ఇట్. మాటల్లో చెప్పలేనంత బ్యూటిఫుల్గా ఉంది. సూపర్ ఉంది కదా అసలుకి, సూపర్ ఉంది కదా. పడేసావుగా మధ్యలో. ఎక్కడ పడేసావు? క్యాట్ ఉంది, ఎలిఫెంట్ ఉంది, క్లౌడ్ లేదు. రిచు హాయ్, క్లౌడ్ ఎక్కడ పడేసావు? ఎక్కడ పడేసావు? నవ్వుతో ఎక్కడ పడుతుంది అంటారు గైస్? నిన్నుంది రాత్రి మరి లోపల అయితే లేదు, మేబీ లోపల పడిపోయి ఉంటుంది ఆ కార్లో. అమెరికన్ బ్రేక్ఫాస్ట్లో వాఫెల్ బాగుంటుంది. You got syrup? Yeah. హాయ్ గాయ్స్, సో ఈరోజు వచ్చేసరికి నెక్స్ట్ డే అనమాట, డే 2. సో డే 2 వచ్చేసరికి మనము వాటర్ ఫాల్స్ పైనుంచి చూద్దాము. అండ్ ఇలా వెళ్ళి కొంచెం అక్కడ పార్క్ ఉంటుంది, అలా ఎంజాయ్ చేసుకొని వెళ్దాం. లెట్స్ గో గైస్. Go. గైస్ ఇప్పుడు పైనుంచి చూద్దాం వాటర్ ఫాల్స్. ఇక్కడ కూడా మస్తు ఉంటుంది, క్రేజీ ఉంటుంది. నిన్న ఫ్రంట్ నుంచి చూసాం కదా, ఫ్రంట్ అంటే అది సైడ్ నుంచి చూసాం కదా, ఈరోజు పైనుంచి చూద్దాము. ఎగ్జాక్ట్గా మనం వాటర్ ఫాల్స్ పైన ఉంటాము. సో లెట్స్ సీ. యాక్చువల్లీ నిన్నటికన్నా ఈరోజు టెంపరేచర్ కొంచెం కూల్గా ఉంది, బట్ స్టిల్ బాగుంది గైస్. నేచర్తో యాక్చువల్లీ ఎవ్రీ వన్ స్పెండ్ అయితే చేయాలి. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్. ఆర్ నయాగరా అయితే చూడాలి వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్. అండ్ నేచర్తో అయితే ఫ్రీక్వెంట్గా వీక్ ఒకసారి అలా స్పెండ్ చేస్తూ ఉంటే చాలా బెటర్ అనిపిస్తుంది.
మన మెంటల్ పీస్ కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే ఇట్లా ఫాల్ అలా చూస్తూ నడుస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మీరు డెఫినెట్గా విజిట్ చేయండి ఎప్పుడైనా. యూ విల్ లవ్ దిస్. హాల్ వచ్చేసాం మనం. వాటర్ ఫాల్స్ పైనుంచి చూద్దాం. నిన్నటికన్నా ఈరోజు కొంచెం చల్లగా ఉండటం వలన ఇట్ గాట్ ఫ్రోజన్ లిటిల్ బిట్. నిన్న ప్లేన్గా ఉండే వాటరు, బట్ ఈరోజు కొంచెం బాగా ఫ్రోజ్ అయిపోయినాయి. యాక్చువల్గా నేను చెప్పింది అక్కడ గైస్, అక్కడికి వెళ్తే ఆ ప్లేస్ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్తే కొంచెం అక్కడి పైనుంచి చూడొచ్చు. బట్ ఇప్పుడు కొంచెం పైకి వచ్చాము బికాస్ ఆఫ్ ద క్లోజ్ చేసేసారు. అవి అక్కడికి వెళ్తానికి అవి క్లోజ్ చేసేసారు. నేను చెప్పింది అది అక్కడ నుంచొని చూడొచ్చు అనమాట. మిస్ అయ్యాం అలా అయితే. నేను నైట్ చూసావా అసలు ఎంత వాటర్ ఇష్యూ ఉందో? ఇప్పుడు చూసావా? అది కదా అసలు రాత్రి చాలా వాటర్ ఉండే గైస్, మొత్తం ఐస్ కట్లాగా ఇలా కట్టుకుపోయింది. అదే ఫుల్ ఐస్ అయిపోయింది ఇప్పుడు. ఫుల్ ఏం కనబడుతుందో దాంట్లో నుంచి నీకు? వావ్, ఫుల్ క్లోజ్ అయిపోయింది అసలు ఈరోజు. వాటర్ మట్టికి ఫ్లో అవుతుంది కానీ పెట్టవచ్చు. టెరాపిన్ పాయింట్ హార్షూ ఫాల్స్ కానీ అసలు చూసావా పొగలాగా ఎట్లా వచ్చిందో? క్రేజీ ఉంది కదా అసలు. వీడికి అక్కడి నుంచి వస్తుంది ఆ ఫాల్స్. వాటర్ అక్కడి నుంచి వస్తాయి. క్రేజీ. Guys, look at this guys. This is amazing. అక్కడ రెయిన్బోని చూడండి. మేము ఎవ్రీ టైం నాగరా వచ్చినప్పుడు రెయిన్బో ఖచ్చితంగా వస్తుంది. యాజ్ యూ కెన్ సీ అంత బ్యూటిఫుల్ గా ఉంది. అక్కడ దాని పక్కన ఇంకొక రెయిన్బో ఉంది చూసావా? 2 రెయిన్బోస్. వెరీ నైస్. రెయిన్బో యే. వింటర్ టైంలో అది ఉంటుంది. ఇక్కడ ఐస్ చూసారు, ఐస్ ఫామ్ అయింది కదా, అక్కడ ఇక్కడి నుంచి పంపిస్తారనమాట. ఇప్పుడు క్లోజ్ చేశారు ఎందుకంటే అది ఐస్ కదా. మామూలుగా ఇది జనాలు అక్కడ వరకు వెళ్ళేసి అక్కడ వరకు ఉండి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ వద్దు ఆ చివరి వరకు వెళ్ళచ్చు. అవును, ఇది అదే ఫెన్సింగ్ వేశారు కదా చుట్టూ. అవును కదా, సూపర్ ఉంది అసలు. ఎన్ని రెయిన్బోస్ ఉన్నాయి చూడు. మనం యాక్చువల్గా బోట్లో వెళ్తే అక్కడ వరకు ఇంకా చాలా బాగుండేది, లేకపోతే ఇది తీసినా కానీ బాగుండేది. కొంచెం ఆ మొత్తం ఫుల్ ఫాల్స్ చూడొచ్చు.
జాగ్రత్త ఉంటాయి కొన్ని. ఇప్పుడు కేవ్ ఆఫ్ విండ్స్కి వెళ్తున్నాము. బేబీ ఉండేసరికి పాప ఈ షో ఆల్రెడీ చూసాడని అక్కడే ఆగిపోయాడు. నేను మమ్మీ చూడలేదు, సో అందుకని మేము కేవ్ ఆఫ్ విండ్స్కి అయితే వెళ్తున్నాము. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బి. వి ఆర్ ఎక్సైటెడ్. స్క్రీన్ కనుక మీరు ఏదైతే చూసారో మొత్తం ఐస్ గట్టగట్టిపోయింది. అండ్ అక్కడ ఫాల్స్ ఉన్నాయన్నమాట, యాజ్ యూ కెన్ సీ. అండ్ ఇప్పుడైతే కేవ్ ఆఫ్ విండ్స్కి వెళ్తున్నాం కదా, చలి చంపుతుంది గైస్. ది రైట్ టైమ్ టు గో ఫర్ నయాగరా ఈజ్ అరౌండ్, నాకు తెలిసి జూన్లో అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ మనం జూన్లోనే వెళ్ళాము, జూన్ ఎండింగ్ కల్లా వెళ్ళాము. అదనమాట సంగతి. ఇదంతా పైన చూస్తుంటే మనం ఎగ్జాక్ట్గా ఫాల్స్కి పక్కన ఉన్నాం అనమాట. మనకి ఇలా తుప్పర్లు పడుతూ ఉండి చాలా బాగుంది. చూడండి ఫాల్స్ గైస్, దే ఆర్ జస్ట్ అమేజింగ్. ఇంత సూపర్ అమ్మ. ఇది ఓపెన్ చేసిందాం తెలిసి విడి. సో గైస్ ఇప్పుడు మనం హై పీక్ పైన అక్కడ అదేమంటారు ఇష్యూ, అబ్జర్వేటరీ టవర్ ఎక్కుదాం. అక్కడ నుంచి ఫుల్ ఫాల్స్ కనిపిస్తుంది. సో లెట్స్ గో గైస్. గైస్ మనం పైకి వచ్చేసాము. వ్యూ 1 2 3 ట్రాన్ గిట్టడా అంట. అక్కడ దాకా వెళ్ళాలి నేను ఇప్పుడు చూపించడానికి. దీన్ని పట్టుకో, దీన్ని. గైస్ తెలుసా, అక్కడ ఐస్ గడ్డ కట్టేసి రాయిలా ఫామ్ అయింది. నేనంతా రాగకి నాకు డిబేట్ అవుతుండే, రాగమేమో ఐస్ అని నేనేమో రాక్ అని. బట్ అది ఐసే. చూడండి మీరు, అది ఎంత గడ్డ కట్టిందో. అసలు ఎట్లా గడ్డ కట్టిందో చూడు. నేను ఎందుకు కనపడలేదు అంటే మొత్తం వాటరిష్గా ఉంది కదా, ఈరోజు చలి వలన కొంచెం ఎక్కువ అయిపోయింది. నైస్. మామూలుగా అయితే ఈ ఎలివేటర్స్ నుంచి మేడ్ ఆఫ్ మిస్ట్కి వెళ్తాం అనమాట కిందకి. సో రైట్ నో ఈ ఎలివేటర్స్ లేవు కదా, కింద మేడ్ ఆఫ్ మిస్ట్ లేదు కాబట్టి వీఆర్ గోయింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్.
భలే అవుతుందిరా లోపల బోట్లు అటు ఇటు ఎక్కెళ్తావు దీనికి. ఇదిగో నేను తీసుకున్న లాంటిది. సో గైస్ అంతటితో ఈరోజు నాయగర ఫాల్స్ అయితే ఫినిష్ చేసుకున్నాము. అండ్ డే 1 ఇస్ ఫెంటాస్టిక్, అబ్సల్యూట్లీ నైస్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం పిట్స్బర్గ్ వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ పిట్స్బర్గ్ వెళ్ళి అక్కడ కూడా మేము వీడియో షూట్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నాము, బట్ రిషుతో ఫస్ట్ టైం వెళ్తున్నాము కాబట్టి మళ్ళీ పెడుతున్నా. సో లెట్స్ సీ అండ్ రూట్ టు పిట్స్బర్గ్. Please do like, share and subscribe to our channel Sindhu Rag. That's all guys. Stay tuned. Signing off. Bye bye.